25 మనల్ని బాగా దంచేసినట్టుంది. 25 వరకు ఎందుకు రెండు ఆలోచించడం? ఈ 12 రోజులని కొత్త సంవత్సరం కూడా దంచబడినట్టున్నాం. మొదటి రోజు హ్యాపీ న్యూ ఇయర్ మనం అసలు తిరిగి థ్యాంక్ యూ అని చెప్పలేని రీతిలో దంచబడినట్టున్నాం. దంచబడిన అర్పణ దేవునికి ఇష్టం. అది ఇంపైన హోమం. ఈ మరి ఆరాధనకు రావడానికి ముందు కూడా తలిగారు, నువ్వు బాగా దంచబడినట్టున్నావు. యోబు గారికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 1000 ఆడుగాడిదలు. వాటిలో తప్పకుండా యోబు గారు అర్పణ అర్పించేవాడు అనుకుంటున్నాడు. ప్రతిరోజు ఉదయమే తన బిడ్డ కొరకు 10 దహన బలి చేసేవాడు. బహుశా 3,000 ఒంటెల్లో 300 ఒంటెలు ఇచ్చే ఉంటాడు. 7,000 గొర్రెల్లో 700 ఇచ్చే ఉంటాడు. కానీ ఆ అర్పణలు అర్పించినప్పుడు కంటే యోబు గారి అర్పణ ఎప్పుడంటే దేవుడికి ఎంత ఇష్టమైన హోమం అయిపోయిందంటే 10 మంది బిడ్డలు తనకి ఇంటి ముందు విగత జీవులైన అక్కడ ఉన్నప్పుడు లేచినబడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని చేస్తున్న ఆరాధన అంత దేవునికి ఇంపైన హోమముగా ఉండిపోయింది. ఈరోజు సిస్టర్ గారు, నీ మనసు నిండా కృంగిన అనుభవం, బ్రదర్ నీ మనసు నిండా కృంగిన అనుభవం. చలికాలం కాబట్టి కాదు, నువ్వు డల్లగా ఉంటా, పరిస్థితులు నిన్ను కృంగతీస్తుండగా ఈ ఉదయకాలం ముందు నీ గుండెల్లో మండుతున్నావు, క్రష్ అయిపోతున్నావు, దంచబడుతున్నావు, నలగొట్టబడుతున్నావు. ఈ నలగొట్టబడిన పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువుని ఆరాధిస్తుంటే దేవునికి అది పైన హోమం, దేవునికి. అందరూ చేతులెత్తి నలిగిన కృంగిన మనస్సులో నుంచి ఈరోజు నువ్వు ప్రభువును స్తుతిస్తుండగా, ప్రభువును ఆరాధిస్తుండగా దేవునికి ఇంపైన బలియాగముగా నువ్వు అర్పించబడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇంపైన బలియాగముగా నువ్వు అంగీకరించబడుతున్నావు. నలిగిన పరిస్థితిలో దేవునికి నువ్వు అంగీకార యోగ్యమైన బిడ్డగా ఉంటావు. ఈ అర్పణ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలండి? మొదటి వాక్యంలోనే అతడు దాని మీద ఏమి పోయాలి? నూనె పోయాలంట. ఆయిల్ వేయాలి. నూనె దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మకు సూచన. అంటే ఒకటి నలిగిపోయిన మనము విరిగిన మనసుతో ప్రభువుని ఆరాధిస్తూ, నూనె అనగా అభిషేకం అండి, పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి. మన చర్చ పేరు ఏం పేరండి? అమ్మా, పెంతెకోస్తు. కాబట్టి ఆ మాట చూడగానే, బోర్డు చూడగానే నాకు చాలా ఎంత రివైవల్ వచ్చేసిందంటే అసలు పెంతెకోస్తు మీరు చాలా మంది రాయట్లేదు, ఇక్కడ మాత్రం పెంతెకోస్తు అని రాశారు. అది ఎంత సంతోషం అనిపిస్తుంది. మనం పెంతెకోస్తు కాబట్టి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. చిన్నపిల్లల ఆత్మతో నింపబడాలి, యవనస్తుల ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్థిర సమాజం పరిశుద్ధాత్మతో నింపబడాలి. బ్రదర్స్ అందరూ ఆత్మతో నింపబడాలి. ఆమె సండే స్కూల్లో సైతం ఆత్మ చేత నింపబడిన బిడ్డలు లేవాలి. ఆమె మీరు ఈ చిన్న బిడ్డలు, ఈ సంఘంలో చిన్న బిడ్డలు వెళ్ళి జ్వరం వచ్చిన టీచర్ గారికి ప్రార్థన చేస్తే ఆ టీచర్ గారు స్వస్థపడిపోయి వచ్చి ఆదివారం మీతో పాటు మన చర్చకు వచ్చేయాలి. దేవుడు ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. భారతదేశంలో గొప్ప రివైవల్